ఆదికాండం 15వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే, యెహోవా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి, "నీ సేవకుడు నీకు వారసుడుగా ఉండడు కానీ, నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను" అని వాగ్దానం చేశారు. అయితే 16వ అధ్యాయానికి రాగానే శారా తన భర్త అయిన అబ్రహాంతో చెప్తుంది, "నా దాసితో వెళ్ళి నువ్వు నా కోసం ఒక కొడుకుని కను" అని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని శారా నమ్మినట్లయితే హాగర్ వల్ల అబ్రహాము కుమారుని కనే పరిస్థితి అనేది వచ్చుండేది కాదు. అయితే ఇది ఈనాటి సమాజంలో మనకి తప్పుగా అనిపించినప్పటికీ, ఆ కాలంలో ఉన్న సొసైటీ ప్రకారం చూస్తే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే కనుక తన భర్త వేరే ఒక దాసితో వెళ్ళి పిల్లల్ని కంటే, ఆ పిల్లవాడు తన భార్యకి వారసుడు అవ్వడం అనేది ఆ కాలంలో ఉన్న సాంప్రదాయము. అదొక ఆచారం అన్నమాట. ఆ ఆచారాన్ని శారా ఫాలో అయింది. అయితే ఇలా చేయడము శారాకప్పుడు కొంచెం కూడా తప్పుగా అనిపించుండదు. కాబట్టి అలా చేసింది. తను చేసిన ఒక చిన్న తప్పు వల్ల అబ్రహాం సంతానమైన అంటే హాగరు సంతానానికి, శారా సంతానానికి ఇప్పటికీ కూడా శత్రుత్వం అనేది ఉంటూనే ఉంది. అలాగే మనం కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని గనుక ఇస్తే, ఆ వాగ్దానాన్ని ఆయన ఏ రకంగా నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ రకంగానే నెరవేర్చనివ్వాలి. కానీ మన సొంత ప్రయత్నాలు చేస్తే లేనిపోని కష్టాలు శారా తెచ్చుకున్నట్లే మనం కూడా తెచ్చుకుంటాం.